పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల వీలున్నోడికి పిల్లని ఇద్దామనుకుంటారు పోయి పోయి ఆ బండకి ఎవరైనా ఇస్తారా? ఆ బండ నాకేం తక్కువ? ఆ నాగన్నింటికి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఆ సీతతో మాట్లాడదామని అనుకున్నాం. అవును, శివంగి చక్కటి పిల్ల. అటువంటి చక్కటి పిల్లకి మంచి సంబంధం చూడండి. అంతేగాని ఆళ్ళు వీళ్ళు చెప్పారని నీ పంతం వదలకక్కు. వదలను. ఇదిగో, నువ్వెవరో నాకు సరిగ్గా తెలీదు. నీ పేరు విన్నానంతే. అయినా ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చిందానివి ఆ పని చూడు. అంతేగాని మాకు పాఠాలు చెప్పమాకు. చూసావు కదమ్మా, ఇది ఈ సీత మనస్తత్వం. మంచి చెడ్డ పెద్ద చిన్న ఏమీ లేదు, నోటికి అదుపు పొదుపు లేదు, చెప్పినా ఎనదు. ఎందుకు వినాలి? మీరేమైనా మాకు పెట్టి పోషిస్తున్నారా, లేక నాకు నా పెనుడికో రక్త సంబంధికులా? అక్క, ఇంటికి వచ్చిన వాళ్ళతో నువ్వు నోర్మి. అసలు దీని అంతటికీ కారణం నువ్వు. నీ గురించే కదా వాళ్ళొచ్చింది. మన ఇంటికి రమ్మని నేనేమైనా బొట్టు పెట్టి పిలిచానా? పిలవలేదే. అయినా పిలవని పేరెంటానికి వస్తే అక్షింతలు తప్పవని సంగతి తెలీదా? చదువుకున్నోళ్ళు వాళ్ళకి తెలీదా? గూడెం మొత్తానికి మంచి సెడ్డా చెప్పే ఈ పెద్ద మనిషికి తెలీదా? చెప్పవే, చెప్పు. అమ్మ సీత, నన్ను ఏదైనాను ఎప్పుడు పక్కవారి మంచి తప్ప తమ స్వార్థం కోరుకొని మంచి మనసున్న మనుషులమ్మా ఇల్లు. సుక్కానితో ఎతికిన దొరకని ఇటువంటి వాళ్ళని తోలనాడకమ్మా. అంతగా పక్క వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళే అయితే ఈ విషయాన్ని ఇంతటితో ఒగ్గేమనండి. ఇక ఎప్పుడు ఈ ఇంటి సాయలకి రావద్దని చెప్పండి. వచ్చినా నా సెల్లెల జీవితం గురించి పట్టించుకోవద్దని చెప్పండి. వదమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు.
పెద్దవాళ్ల తిట్లు కూడా పిల్లలకి ఆశీర్వచనాలుగా మారాలి తప్ప దీవెనలు శాపాలుగా మారకూడదు. నిజంగా నువ్వు అనుకున్నట్టుగా శివంగిని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే తను మంచి బట్ట కట్టగలదేమో, మంచి తిండి తినగలదేమో, నువ్వు అనుకున్నట్టుగా అన్ని సౌకర్యాలు పొందగలదేమో, కానీ మానసికంగా సుఖంగా ఉండగలదంటావా? నీ మనసు మీద ఒక్కసారి ఒట్టు వేసుకుని ఆలోచించు. నాకు తెలిసి ఎవరు మానసికంగా పూర్తి ఆనందంగా సంసారం చేయలేరు. ఎక్కడో ఒక చోట చిన్న చిన్న తప్పులుండొచ్చు, వాటిని సర్దిపుచ్చుకొని సంసారం చేసుకోవాలే గాని అనుకున్నవి జరగలేదని బాధపడకూడదు. సీత, నువ్వు చెప్పింది నిజం, కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇద్దరు మనసుల్లో ఇష్టపడ్డారు. పెద్ద మనసుతో వారిని కలిపితే వారిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలుసుకొని జీవితాంతం ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకొని ఆనందంగా ఉండగలరని మాత్రం చెప్పగలను. తల్లి, నీది మొండితనమో మూర్ఖత్వమో తెలియట్లేదు. నీ చెల్లి నీ మాట వింటుంది కాబట్టి నువ్వు ఇట్టా మాట్లాడుతున్నావు. లేకపోతే నేను మీ ఇంటికి రానక్కర్లేదు. నువ్వే నీ పెనిమిటిని తీసుకొని మా ఇంటికి వచ్చేదానివి. ఏకనైనా ఆ పట్టుదల మానే. అంటే నా చెల్లెలు నా మాట ఇంది కాబట్టి నాతోనే ఉంది, లేకపోతే నీ కొడుకుతో లేచి వచ్చేసేదనేగా నీ అర్థం. శివంగి, శివంగి, అది ఇంటి లోపలికి వెళ్ళింది, మీరు బయటకు వెళ్ళండి. సీత, మీరు కూర్చోండి. చాలు, బయలుదేరండి ఇక. సరే, పదండి, వెళ్ళిపోదాం. మాయ దర్శనం, మాయ దర్శనం. లేకపోతే నీ కొడుకుతో లేచి వచ్చేసేదనేగా నీ అర్థం. శివంగి, ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? సీతక్క తిట్టిందా? చెప్పు శివంగి, అసలు ఏమైంది? సీతక్క కొట్టినా తిట్టినా అంతా నీ మంచికే కదా, ఎందుకు ఎడుతున్నావు? నా మంచికి కానీ నా ఇట్టానికి కాదుగా. శివంగి, ఎందుకు వచ్చినాది? బండని మర్చిపోయి మీ భావన చేసుకో. బండని మర్చిపోయి మీ భావన చేసుకో. అవును, ఎంతకాలమని ఇలా అక్కతో గొడవ పడతావు? ఆఖరికి ఎలాగైనా అక్క నుండి బయటకు వచ్చేసి మరీ బండని మనువు చేసుకోవాలి. అది నీకు ఇట్టం ఉండదు కదా. అందుకే నా మాటిను. ఇప్పుడే నువ్వు నీ బావని మనువు చేసుకున్నావంటే అప్పుడు సీతక్క సంతోషిస్తుంది, నీ బావ ఆనందపడతాడు. నా మాట విను. కమలి, ఏంటి ఆ మాటలు? ఎలాగైనా ఇద్దరిని కలపాల్సిన మనమే ఇలా చెప్తే ఎలా? శివంగి ఏదో బాధలో ఉంది, దాని బాధ తీర్చాల్సింది పోయి ఇంకా బాధ పెడుతున్నావేంటే? లేదు నీలు, నేను జరిగేది చెప్తున్నాను. మనం మన బండ కోసం శివంగిని బండ ఇట్టపడ్డాడన్న ఒకే ఒక కారణం వల్ల
మను చేయాలనుకుంటున్నాం. కానీ నిజంగా ఆలోచిస్తే సీతక్క చెప్పేదే నిజమనిపిస్తుంది. కమలి, ఏందే నీ గాలిగాని సోకిందా ఏటి? ఎవరికి ఏ విధమైన గాలి లాంటి అపాయం జరగకుండా ఉండాలంటే శివంగి బండని మనవు చేసుకోకూడదు, అంతే. కమలి, ఏం జరిగింది? నన్ను ఓదార్చిన సమయంలో నాకు ఇంకా బాధ కలిగేలా ప్రవర్తిస్తున్నావంటే అర్థమైంది. ఇందాక రాజమయ్య వాళ్ళు వచ్చినప్పుడు మా అక్క అన్న మాటలకి వాళ్ళు బాధపడి వాళ్ళ నిర్ణయం నీ ద్వారా చెప్పిస్తున్నారన్నమాట. అవునా? లేదు శివంగి, రాజమయ్య, రవిబాబు, సిరమ్మ ఇక్కడికి వచ్చి వెళ్తుంటే మేము చూసాం, అంతే. కానీ అక్కడ అసలు ఏటి జరిగినదో మాకు తెలీదు. ఒకవేళ ఇక్కడ అటువంటి గొడవ జరిగినా కూడా రాజమయ్య అంత తొందరగా నిర్ణయం తీసుకోడు. రాజమయ్య నిర్ణయం ఎప్పుడు ఎవరిని బాధ పెట్టదు. నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? అది అయినా ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చిందానివి ఆ పని చూడు, అంతేగాని మాకు పాఠాలు చెప్పమాకు. నా చెల్లెలు నా మాట ఇంది కాబట్టి నాతోనే ఉంది, లేకపోతే నీ కొడుకుతో లేచి వచ్చేసేదనేగా నీ అర్థం. అక్క, అంత జరిగిందా? అసలు రాజమయ్య ఏమి బాధపడడే, దీనికి ఏదో పరిష్కారం ఆలోచిస్తాడు. ఏం కమలి? లేదు, దీనికి వేరే ఏ పరిష్కారం ఆలోచించినా చివరికి ఈ మనువు జరగనివ్వరు. అదే సీతక్క జరగనివ్వదు. అందుకే అందరినీ బాధ పెట్టకుండా చక్కగా సీతక్క చెప్పినట్టు చేయమంటున్నాను. రాముడు ఏదైనా చెప్పాడా? నిజం చెప్పు. ఎందుకంటే నా అక్క చేతిలో దెబ్బలు తిన్నాక కూడా నువ్వు మా గురించి ఆలోచించావు. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నాకు అనుమానం కలుగుతుంది. అసలు ఏం జరిగింది నాతో చెప్పు. ఒకవేళ నిజంగానే రాముడు నా గురించి బాధపడుంటే నేను రాముడిని క్షమించమని అడుగుతాను, అంతేగాని నువ్వు ఇలా భయపెట్టకు. నిన్ను బాధ పెట్టడం కాదు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే బండను నువ్వు చేసుకుంటే మీ సీతక్కను వదిలేసుకోవాల్సి ఉంటుంది. మీ బావ నాగన్న సంగతి తెలిసిందే కదా, అమాయకుడు, అసలు ఏమీ సంపాదించలేదు. అంతేకాక మీ సీతక్కకి పిల్లా జల్లా కూడా లేరు. ముసలోళ్ళయిన తర్వాత ఇంకా వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరప్పుడు నువ్వు చూసుకోవాలన్నా సీతక్క పౌరుషం అందరికీ తెలుసు. పానం పోయినా తన్ని దగ్గరికి రాదు, నిన్ను దగ్గరికి రానివ్వదు. అందుకే ఇక ఆ బండిని మర్చిపోయి మీ బావని చేసుకో. ఏమంటావు? వద్దంటాను. ఏం పర్వాలేదు శివంగి, మమ్మల్ని ఏం చూడక్కర్లేదు. నువ్వు ఆనందంగా ఉంటే అంతే చాలు. నీకు బండ తగినవాడు. నీకు బండ కొండందండ అయితే బండ వెనకాల ఎంతమంది ఉన్నారు తెలుసా? రాజమాయ, లచ్చన్న, హనుమయ్య, జిత్తు, ఇలా ఒకరేంటి మొత్తం గుడి అంతా బండ వెనకాలే ఉంది. అందుకనే నువ్వు బండం చేసుకుంటే నీకు అన్ని విధాల రక్షణగా ఉంటుందని నేనే చెప్పాను. నిజమే, కానీ నాకెందుకు సీతకు ఒప్పుకుంటుందో లేదో అన్న భయంతో శివంగితో అలా చెప్తున్నాను. సరిగ్గా చెప్పావు. ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదు. ఏం చేయను, నా దొరదొట్టో అట ఏడ్చింది. నువ్వు రాయే లోపలికి.
కమలి ఏంటి ఇలా మారిపోయింది? ఏదో జరిగింది. బండా, ఏమైంది బండా, ఎందుకు అలా ఉన్నావు? బండన్నా? బండా, ఇదివరకు నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ ఇంత విచారంగా నేనెప్పుడూ చూడలేదు. అయినా అన్నీ తెలిసిన వాడివి ఎందుకు ఇలా అయిపోయావు? ఎంతో సరదాగా ఉండవలసిన సమయంలో నువ్వు ఇలా బాధపడితే ఎలా? మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. రవి బాబు, నా బాధ అదే. నా గురించి మీరంతా ఎంతో బాధపడుతున్నారు. ఆఖరికి మా అయ్య రాజమయ్య కూడా అనారోగ్యం పాలయ్యాడు. ఎప్పుడూ లేనిది రాజమయ్యకి అనారోగ్యం అంటే నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. అంతకంటే ఇంకేం లేదు. ఊరుకో బండన్నా, ఎందుకు అలా బాధపడుతున్నావు? నువ్వు అనుకున్నట్టు ఏ చెడు జరగదు, అంతా సవ్యంగా జరుగుతుంది. అంతేకాదు, నువ్వు శివంగిని పెళ్లి చేసుకొని మీరిద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇది చెల్లెలుగా నేను పరితపిస్తున్న మాట. ఆడపడుచు కోరుకుంటే అన్నీ సవ్యంగా జరుగుతాయని అంటారు. అందుకే నేను ప్రతినిత్యం నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరగాలని ఎన్నోసార్లు కోరుకున్నాను. బండా, నువ్వే చాలాసార్లు చెప్పావు ఆ జలపాతం దగ్గర ఉన్న భైరవి మాత విగ్రహం అనుకున్నది జరిగేటట్లు చేస్తుందని. అందుకే సిరి ఎన్నోసార్లు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళింది. నేను కూడా చాలాసార్లు ఆమెకి తోడుగా వెళ్ళాను. ఆమె ఏనాడు ఆమె కోసం కోరుకోలేదు. మీకోసం, మీ గూడెం క్షేమం కోసం ఆమె పరితపించింది. నాకు తెలుసు, సిరమ్మ ఎప్పుడు మా గురించే బాధపడేది. నేను శివంగిని ఇష్టపడుతున్నప్పుడు కూడా ముందుగా సిరమ్మే ఆనందపడింది. నువ్వు శివంగిని ఇష్టపడుతున్నట్లు ఏనాడు ఎవరికీ చెప్పలేదు కదా, మరి సిరికి ఎలా తెలిసింది? సిరి మనసుకు తెలుసు. నా గురించి సిరి అనుకోకుండానే తన మనసులో ఆనందపడింది. ఆ రోజే నేను మొదటిసారిగా శివంగిని చూశాను. కానీ సిరమ్మకు ఆ విషయం తెలియదు. కానీ ఏదో తెలియని ఆనందాన్ని తన మనస్ఫూర్తిగా అనుభవించింది. అంటే ఆ ఆనందం వెనుక తన వారికి ఏదో మేలు జరుగుతుందని తనకు తెలుసు. ఏమో బండన్నా, నువ్వు చెప్పేదేది నాకు తెలియకపోయినా ఒకరోజు నేను చాలా ఆనందపడ్డాను. పట్నంలో నా ఫ్రెండ్స్ కూడా అదే మాట అన్నారు. కానీ నాకేమీ తెలీదు. అదే మాట వాళ్ళకే చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు చెప్తుంటే ఆ రోజు నువ్వు శివంగిని చూసి ఆనందపడ్డట్టు తెలుస్తోంది. అద్భుతం, అద్భుతం బండా. క్లియర్ వాయిన్స్ అనే ఒక అద్భుతమైన కళ ఇది. దీని ద్వారా మనం అనుకున్న సమాచారాన్ని అవతల వ్యక్తికి కేవలం మనసు ద్వారా తెలియచేయటమే. అంటే ఈ ప్రక్రియలో నువ్వు నిష్ణాతుడు అన్నమాట. అవన్నీ నాకు తెలీదు. శివంగిని చూసిన తర్వాత నా మనసులో కలిగిన అనుభూతిని ఎవరికైనా చెప్పుకోవాలంటే భయం, సిగ్గు వేసింది. అందుకే సిరమ్మకి మనసులోనే చెప్పుకున్నాను. అందుకే శివంగి గురించి మొదట తెలిసింది సిరికే. నువ్వు నీ మనసులో నాకు ఇచ్చిన స్థానం అంత ఉన్నతంగా ఉందని నేను అనుకోలేదు. నాకు నువ్వు అన్నవే కాదు, అన్ని వేళల్లో తోడు నీడుగా ఉంటావు. నిన్నెప్పుడైనా బాధ పెట్టుంటే నన్ను మన్నించు. సిరి, ఏంటది చిన్నపిల్లలాగా? నువ్వు బాధ పెడితే, బండ బాధపడితే నీకే మొదట తన మనసులో మాట చెప్తాడు. బండ నిన్ను సొంత చెల్లెలుగానే కాదు, సొంత మనిషిలా చూసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏ కష్టంలోనైనా సుఖంలోనైనా మనసులో తలుచుకున్నాడు. ఒక తల్లితో కూడా చెప్పుకోలేని విషయాలు నీతో చెప్పుకున్నాడు. అంటే అంతకంటే నీకు అదృష్టం ఏముంది చెప్పు?
నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే